ఏంటి నాన్న మీరు అప్పుడే ఇంటికి వెళ్ళిపోతామంటారేంటి? లేకపోతే ఇక్కడే ఏడుస్తూ కూర్చోవాలా? ఇంతసేపు హాస్పిటల్లో ఉండడమే గొప్ప. అవునరా, 3 రోజుల వరకు చస్తాడో బతుకుతాడో తెలియదు. ఇంకా ఇక్కడుండి ఏం చెయ్యాలి? దాన్నక్కడే వదిలి నువ్వు కూడా రావాల్సింది. అమ్మా, నాకు చిరాగ్గానే ఉంది. కానీ ఏం చేయను? ఒకవేళ తాతయ్యకి స్పృహ వచ్చి అమృతను పిలిచి మొత్తం విషయం చెప్పేస్తాడేమోనని భయంగా ఉంది. అందుకే నేను అమృత దగ్గరే ఉండి మేనేజ్ చేస్తున్నాను. అది కరెక్టే. ఇంకేం ఆలోచించద్దు. తాతయ్య బీరువాలో అమృత చెక్ బుక్లు, బ్యాంక్ బ్యాలెన్స్ అకౌంట్లు అన్నీ వెతకండి. అందుకే కదరా వెళ్తుంది. సరే, తొందరగా వెళ్ళండి. Because తాతయ్య. అమృత, తాతయ్య నువ్వు చావుకు దగ్గరగా ఉన్నావు. నీ మనవరాల్ని చంపడానికి నేను దగ్గరలోనే ఉన్నాను. బాను, నాన్న తాళాలు ఎక్కడ పెడతాడు? చూద్దాం ఉండండి. ఇవిగోండి, ఇక్కడున్నాయి. బీరువా ఓపెన్ చేయి. అలాగే. బాను, ఇదేంటి బీరువా ఖాళీగా ఉంది? లోపల చూడు. ఏమండి, లోపలేవో పేపర్లున్నాయండి. బయటికి తీ. ఇవిగోండి. బాను, కొంప మునిగింది. ఏమైందండి? నాన్న ఈ ఇల్లు అమృత పేరు మీద రాశాడు. మరి అవుట్ హౌస్? అవుట్ హౌస్ కూడా అవుటే బాను. అంటే అది కూడా అమృత పేరు మీద రాశాడా? అవును బాను. ఆస్తి రాస్తాను అంటే బ్యాంక్లో ఉన్న మొత్తం క్యాష్ అమృతకి ఇస్తాడులే అనుకున్నాను కానీ కొంప కూడా ఇచ్చేశాడు బాను. ఈ ముసలాయన మనల్ని ముంచేశాడు కదండి. ఏంటండి బాను, పల్లెలో ఉన్న పొలాలు కూడా అమృత పేరు మీద రాశాడు. పొలాలు కూడానా? పోయింది, అంతా పోయింది, సర్వనాశనం. మన పేరు మీద ఏమన్నా రాశాడేమో చూడండి. చూస్తున్నా. బ్యాంక్ అకౌంట్స్, లాభం లేదు. ఏమండి, హైటెక్ సిటీ పక్కన ఫ్లాట్ సంగతి చూడండి. కనీసం అదైనా మనవరాలు రేఖ పేరు మీద రాశాడేమో. ఇగో ఇవే ప్లాట్ పేపర్లు. అయ్యో బాను, ప్లాట్స్ కూడా అమృత పేరు మీద. అమృత ఛ! నాన్నకి మన మీద కోపం, నిర్లక్ష్యం ఎందుకు బాను? నేను ఆయన కడుపును పుట్టలేదా? నాన్న అని పిలవలేదా?
పోనీ డస్ట్బిన్లో ఏమైనా దొరికేనా? ఇప్పుడు అనుకునేవి లాభం, అంతా మన కర్మ. కొడుకు కోడలు మనవళ్ళు మనవరాలు అందరినీ కాదని మొత్తం ఊడ్చి దాని పేరు మీద రాశాడంటే నమ్మలేకపోతున్నాను బాను, నమ్మలేకపోతున్నాను. నాన్న చేసిన పని నాకు నచ్చలేదు అంతే. మీ నాన్నకి మీరు ముందు నుంచే నచ్చలేదు, అది కాదు సమస్య. నీలాంటి చేతకాని మొగుణ్ణి కట్టుకుంటే చివరకు మిగిలేది కట్టుబట్టలే కాని ఆస్తి కాదని బాగా తెలిసొచ్చింది. అంటే ఈ డైలాగ్ చెంప మీద కొట్టి చెప్పాలా? కొట్టకుండా కూడా చెప్పొచ్చు కదే. కొడితే డైలాగ్ ఫోర్స్గా చెప్పొచ్చని. సారీ, ఏమనుకోకండి. జీవితంలో మొదటిసారి మీ మీద పీకల దాకా కోపం వచ్చింది, అందుకే కొట్టాను. క్షమించండి. ఏంటి చూస్తున్నారు? కొడితే కొట్టావు గాని కోపం పోయింది కదా. ఇంకెప్పుడు ఈ విషయం మనసులో పెట్టుకుని చేతగాని మొగుడని తిట్టకు. ఈ విషయం కొత్తగా చెప్పాలా ఏంటి? సరే, ఇప్పుడేం చేయాలో అది చూడండి. అదే ఆలోచిస్తున్నాను. భాను, అమృత పేరు మీద ఉన్న పాస్బుక్ చెక్ బుక్ దొరికాయి, పద. నానా చెప్పండి. మీ తాతయ్య మనకి తీరం ద్రోహం చేశాడ్రా. ఏమైంది నానా? ఇల్లు, అవుట్ హౌస్, ప్లాట్స్, పొలాలు, క్యాష్ మొత్తం నామినీగా అమృత పేరు రాసి ట్రాన్స్ఫర్ చేశాడ్రా. ఇప్పుడు మన నలుగురికి బట్టలు తప్ప ఏమీ లేవురా. నువ్వు అండర్వేర్లు, నేను బనీన్లు కొనుక్కోవాలంటే అమృతను అడగాల్సిందే. ఇప్పుడు ఏం చేద్దాంరా? దాని చెక్ బుక్ దొరికిందా? దొరికింది. హాస్పిటల్కి వచ్చేటప్పుడు దాన్ని తీసుకురండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే. ఆటోలో వెళ్దాం అనుకుంటే ఒక్కటి కనిపించదే. ఎండకి గొంతు ఎండిపోతుంది. కూల్ డ్రింక్ తాగితే బెటర్. ఏం కావాలండి? నువ్వు అమృత చెల్లెలు నందిని కదా? అవునండి. మీరు? నేను అమృత ఫ్రెండ్ సుబ్బలక్ష్మిని. ఫ్రెండ్ అంటే? కాలేజ్లో క్లాస్మేట్ని, బెంచ్మేట్ని, హాస్టల్లో రూమ్మేట్ని. ఓ, సుబ్బలక్ష్మి అంటే మీరేనా? అవును. నా గురించి తెలుసా నీకు? అక్క సెలవులకింటికొచ్చినప్పుడు మీ ముగ్గురు ఫ్రెండ్స్ గురించి చాలా విషయాలు చెప్పేది. అన్నీ బాగా గుర్తుపెట్టుకున్నావే. మా అక్క చెప్పిన విషయం అంత తొందరగా మర్చిపోలేను. కానీ అక్కని మర్చిపోయావే. ఆ గొడవలన్నీ మీకు తెలుసు కదండి. ఏం చేద్దాం, అంతా మా దురదృష్టం. తప్పని పరిస్థితుల్లో అక్క మాకు దూరమైంది. పరిస్థితుల వల్ల దూరం అవ్వచ్చు, కానీ తర్వాత పరిస్థితులేంటి, అసలు ఏం జరిగిందని ఆలోచించాలి కదా. మీ నాన్నేమో అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయరు, మొండిగా ఉంటారు. బహుశా మీ అమ్మ కూడా మీ నాన్నగారి మాటే వింటుందేమో. కనీసం నీకైనా మీ అక్క గురించి తెలుసుకోవాలని లేదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అక్క గురించి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా నేను నమ్మను. ముందు నుంచి నా నమ్మకం ఒక్కటే,
అక్క చాలా మంచిది, ఏ తప్పు చెయ్యదు. వెరీ గుడ్. అక్క ఏ తప్పు చేయలేదని చెల్లెలకి నమ్మకం ఉందన్నమాట. అయినా నేను నమ్మినా నా వల్లేమవుతుంది? అవును, నీ పెళ్ళంట కదా. అవును. సరే మీకేం కావాలి? ఓ కూల్ డ్రింక్ తీసుకుందా. తీసుకోండి. మా అక్కకి మీరు బెస్ట్ ఫ్రెండ్ కదా? అవును. ఒక్క నిమిషం. నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి. ఆగు, శుభలేఖ నాకు అక్కర్లేదు. నీకు నిజంగా మీ అక్క మీద ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు వింటావా? ఈ శుభలేఖ తీసుకెళ్లి మీ అక్కకివ్వు. మీ అమ్మ నాన్న పెళ్లికి పిలవకుండా దూరంగా పెట్టిన తోడబుట్టిన చెల్లెలు అవుట్ హౌస్ వరకు వచ్చి ప్రేమతో శుభలేఖ ఇచ్చిందని ఎంత ఆనందపడుతుందో తెలుసా? మీ అక్క ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్మితే వెళ్ళి శుభలేఖ ఇవ్వు. మీ నాన్నలాగే నీకు మొండితనం వచ్చేసింది. మా నాన్నకి తెలిస్తే? మీ నాన్నకి తెలిస్తే తెలియని చంపేస్తాడా? ఎందుకలా భయపడుతున్నావు? మీ నాన్నకి మన కొమ్ములున్నాయా? ఆగాగు, చెప్పేది పూర్తిగా వినవే. కూతురు కాలేజ్ ఫస్ట్ వచ్చిందని తెలియగానే మీ అక్క నోట్లో చక్కెర పోసారు మీ నాన్న, అది తెలుసా నీకు? మనసులో అమృతం అంటే ఇష్టం, పైపైన మాత్రమే నటన, మొండితనం. ఇన్ని రోజులు మీ అక్క గురించి మీ నాన్న చెప్పింది విని మౌనంగా ఉండుంటావు. నీకిప్పుడు పెళ్ళవుతుంది, నువ్వు మేజర్వి, నీకు కూడా సొంత అభిప్రాయాలు ఉంటాయి కదా. నీ మనసులో మీ అక్క గురించి నువ్వేమనుకుంటున్నావు అది మీ నాన్నతో చెప్పు. అమృత విషయంలో మీ నాన్నే కాదు, ఎవరు అడ్డొచ్చినా భయపడకు, ఎదురించు. మీ అక్క ఏ తప్పు చేయలేదు, అందుకే మేమంతా మీ అక్కకు సపోర్ట్గా ఉన్నాం. ఓహో, మీ అందరు సపోర్ట్ చూసుకునేనా అది నా ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తుంది? ఓహో, వచ్చారా అంకుల్? ముందు నువ్వెందుకు వచ్చావో అది చెప్పు. కూల్ డ్రింక్ తాగడానికి. తాగి మర్యాదగా వెళ్ళాలి, నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు. నేనేం తప్పు మాట్లాడలేదే. ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు మాట్లాడుతున్నావో అన్నీ నాకు తెలుసు. ఇన్ని రోజులు ఇంటికొచ్చి గొడవ చేసింది, ఇప్పుడు నిన్ను షాప్ దగ్గరికి పంపించిందా? అంకుల్, మీరు అనుకుంటున్నట్టు అమృత ఏం పంపలేదు, నేనే వచ్చాను. నందిని పెళ్ళవుతోంది, అమృత కూడా పెళ్లి చేసుకుంటుంది. ఇంకా పంతాలు పట్టింపులెందుకు? మీరు షాప్లో ఉంటే ఇదే చెప్దామనుకున్నాను. నేను లేనని నందిని పొరపాటు చేస్తున్నావా? అది చెడిపోయింది కాక దీన్ని కూడా చెడగొట్టమని పంపించిందా నిన్ను? ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? అరే, మాట్లాడితే అమృతతో తప్పైనట్టు మాట్లాడతారేంటి? అది తప్పు చేసిందో లేదో నాకు అనవసరం. అది నా కూతురే కాదు, అది ఎప్పుడో చచ్చిపోయింది. మేము కూడా ఎప్పుడో మర్చిపోయాం. మళ్ళీ ఒకసారి మొన్న మా ఇంటికి వస్తే పీక పిసికి చంపేద్దాం అనుకున్నాను, కానీ తప్పించుకుపోయింది. అయ్యో, కూతుర్ని చంపాలనుకున్నారా? ఏంటంకుల్ మీరు? అవును, నేను ఇంతే. దాని గురించి ఎవరు మాట్లాడినా నేను ఇట్లాగే మాట్లాడతాను. మీతో మాట్లాడని చూడండి, అది నా తప్పు. మీ షాప్లో కూల్ డ్రింక్ తాగని చూడండి, అది నా తప్పే. అమ్మా నందిని, వెళ్ళొస్తాను. ఇదిగోండి మీ కూల్ డ్రింక్ డబ్బులు. ఏం అక్కర్లేదు, వెళ్ళే. ఏంటో, ఈయనేమో రాక్షసుల్లా కోపంగా మాట్లాడతాడు, అదేమో మా నాన్న దేవుడు అంటుంది. ఈ తండ్రి కూతుర్ని కలపడం ఎవరి వల్ల అవుతుందో ఏమో. ఏంటి గొనుకుతున్నావు? ఏం లేదు అంకుల్, నా మీద నాకే కోపం వచ్చి గొనుక్కుంటున్నాను. నందిని, నాన్నా? నువ్వు ఇంటికి వెళ్ళి మీ అమ్మని పంపించు. అలాగే నాన్న.
రోజు ధైర్యం చేసి నాన్నకు తెలియకుండా నీకు నా పెళ్లి శుభలేఖ ఇద్దామని ఎంతో ఆశతో వచ్చానక్క. కానీ నువ్వు లేవు. నందిని అక్క, బావున్నావా అక్క? అక్క, నా పెళ్లికి నిన్ను పిలవడానికి వచ్చానక్క. చూసావా అక్క, మనకి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో? అంతా విచిత్రంగా ఉంది కదూ. ఎక్కడైనా అక్క పెళ్ళయ్యాక చెల్లెలి పెళ్ళవుతుంది, కానీ నేను నీకంటే ముందే పెళ్లి చేసుకుంటున్నానక్క. నువ్వు, నేను, అమ్మా నాన్న అందరం కలిసుంటే నీ పెళ్లి హడావిడంతా నాదే అయ్యుండేది. కానీ పరిస్థితుల వల్ల మనం విడిపోయాం. అమ్మా నాన్నతో నాకు సంబంధం లేదు. నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానక్క, నువ్వు ఏ తప్పు చేయలేదని. నాకు తెలుసు నువ్వు చాలా మంచిదానివి. నిన్ను పెళ్లికి పిలవాలని చాలా గొడవ చేశాను. నువ్వు లేకుండా పెళ్లి చేసుకొని నాన్నతో చెప్పాను, కానీ నా మాట పట్టించుకోలేదు. నువ్వు రాకుండా నేను పెళ్లి ఎలా చేసుకోవాలక్క? చెల్లెలి పెళ్లి అక్క చేతుల మీద జరగాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. నాకు ఉందక్క. నువ్వు నన్ను పెళ్లికి ముస్తాబు చేస్తుంటే ఎంత బాగుంటుందో కదక్క. నువ్వు నన్ను పెళ్లి కూతుర్ని చేసి బుగ్గను చుక్కపెట్టి పక్కనే ఉండి కళ్యాణ మండపంలోకి నన్ను నడిపించుకొస్తావని ఎంతో ఆశపడుతున్నానక్క. నీ కళ్ళ ముందు నా పెళ్లి జరిగితే నేనెంతో సంతోషపడతానక్క. ఏ చెల్లికైనా ఇలాంటి ఆశ ఉంటుందక్క. నువ్వు పెళ్లికొస్తే నా పెళ్లి ఆగిపోతుందని అమ్మా నాన్న నిన్ను పెళ్లికి పిలవలేదు. నేనిప్పుడు పిలిచినా నువ్వు నా పెళ్లికి రావని నాకు తెలుసక్క. అయినా సరే, కనీసం నిన్ను పెళ్లికి పిలిచానన్న తృప్తి అయినా నాకు దక్కాలని వచ్చానక్క. నువ్వు పెళ్లికి రాకపోయినా పెళ్లి మండపంలోనే నా ముందే ఉన్నావనుకొని పెళ్లి చేసుకుంటానక్క. శుభలేఖ తీసుకో అక్క. అక్క, అక్క, అక్క. ఈ శుభలేఖ ఎలాగైనా అక్కకు చేరాలి. అక్క, నా పెళ్లికి తప్పకుండా వస్తావుగా?